ముట్టడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు స్టీల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు స్టీల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం లోపలికి చొరబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్ ఈడీ కార్యాలయాన్ని అఖిలపక్ష కార్మికులు ఒక్కసారిగా ముట్టడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడంతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు స్టీల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు స్టీల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ ఈడీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం లోపలికి చొరబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి. ఏదైతే విశాఖకు ఆంధ్రులకు నిర్ణయంతో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాల నుంచి కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ని ఎలాగైనా ప్రైవేటీకరణ చేయనివ్వమంటూ వీళ్ళంతా ఆందోళన బాట పట్టి రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకులు, అదేవిధంగా సైకిల్ యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. దాదాపుగా ఇప్పుడు 1347 రోజుల పాటు ఏకబిగిన జరిగినటువంటి కార్మికుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇటు స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. మరోవైపు తాజాగా మనం చూసుకున్నట్టయితే దాదాపు 4190 మంది స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను హఠాత్తుగా తొలగించిన పరిస్థితి. వీళ్ళకి ఎవరికి కూడాను లోపలికి వెళ్లేందుకు పాస్లు కూడా జారీ చేయకుండా కఠినతరమైనటువంటి నిబంధనలు అమలు చేయడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే 3 రోజుల క్రితం స్టీల్ ప్లాంట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన సాగించారు. దీంతో యాజమాన్యం కాస్తంత వెనక్కి తగ్గి తిరిగి ఆ కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి పని కల్పించకపోవడంతో వీళ్ళందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు ఈ నెల ఏదైతే 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తామని చెప్పి ఇప్పటికే కార్మిక సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, మరోవైపు విద్యార్థి సంఘాలను ఏకతాటి మీద తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి 2 రోజుల క్రితమే కార్మిక సంఘాలన్నీ కూడాను స్పష్టం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ ఎదుట పెద్ద ఎత్తున వీరంతా కూడా ఆందోళన చేశారు. అదేవిధంగా ఏదైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉందో దాన్ని హఠాత్తుగా ముట్టడించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఆ కార్యాలయం లోపల బైఠాయించి పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖచ్చితంగా ఎవరైతే 4190 మంది కార్మికులు ఉన్నారో కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే తాజాగా మనం చూసుకున్నట్టయితే
ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే సిఎండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమితి అజిత్ కుమార్ సక్సేనా రావడం జరిగింది. అతుల్ భట్ ను హఠాత్తుగా అక్కడి నుంచి విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో సక్సేనా వచ్చిన కారణంగా కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. దాదాపుగా 4-5 నెలల నుంచి కార్మికులకు జీతాలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడం, మరోవైపు ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళకి నెలకి 2 దఫాలుగా జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉన్నది. అయితే కార్మికులు హఠాత్తుగా తొలగిస్తే ఉత్పత్తి ఏ రకంగా సాధ్యమవుతుంది? ఉత్పత్తి లేకపోతే ఆ షాప్ తోటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి పన్నాగం పండిందని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే తొలగించినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ముట్టడించేందుకు వెనకాడబోమని చెప్పి కార్మిక సంఘాల నాయకులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. జ్యోతి, మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 1960వ దశకంలో ఏర్పడిన ఉద్యమం మరోసారి కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తుంది. మరో స్వాతంత్ర ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తాము, స్టీల్ ప్లాంట్ ని ఎలాగైనా కాపాడుకొని తీరతామని చెప్పి కార్మిక సంఘాలు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మనం చూసుకుంటే విశాఖపట్నంలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా సాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీన్ని పునరాలోచించేసి స్టీల్ ప్లాంట్ కనీసం సెయిల్లో అయినా విలీనం చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే సెగలెగిసిపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.